నమస్కారం, మీ పేరండి? మన పేరు పంచాగ్న రామమూర్తి శర్మ. రామమూర్తి శర్మ గారు, ఇక్కడ మనకి ఈ గుహాలయాల ప్రత్యేకత ఏంటనేది ఒకసారి వివరిస్తారా? ఓం నమ శివాయ. మనము ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలం అంబోరం కొత్వల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భైరవకోన క్షేత్రంలో ఉన్నాం. ఈ భైరవకోన క్షేత్రము 6వ శతాబ్దానికి చెందినటువంటి పల్లవుల కాలంలో రాజరాజ నరేంద్రుల దగ్గర నుంచి తొలిచారు అనేటువంటిది ఒక పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం. ఇక్కడ 8 గుహాలయాలు ఉన్నాయి. అష్ట గుహలు అంటారు. భైరవకోనలో అష్ట గుహలు అని. ఈ అష్ట గుహాలయాలు వివిధ రకాల వివిధ ఆకృతులతోటి ఉంటాయి. మనకు పరిశీలనగా చూసినప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారు అనేది ఆ సమాచారం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా 6వ శతాబ్దానికి చెందినవి అని చెప్పి పురావస్తు శాఖ వాళ్ళు అధ్యయనంలో వెల్లడైంది. తర్వాత ఇక్కడే మనకు ప్రత్యేకతలు ఏమిటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తులు కలిసి ఉండేటువంటి క్షేత్రం ఎక్కడైనా ఉంది అంటే భైరవకోన క్షేత్రం. ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలు చాలా ఉంటాయి. అయితే త్రిమూర్తులు కలిసిన క్షేత్రంగా ఉండేది భైరవకోన. అలాగే బ్రహ్మసూత్రంతో అంటే శివలింగానికి త్రిపుండ్రం అంటే ఊర్ధ్వన త్రిపుండ్రముగా నిలువు 3 గీతలు అర్ధచంద్రాకారం ఉన్నప్పుడు అది బ్రహ్మసూత్రము లేక సోమసూత్రము అంటారు. అలాంటి ప్రత్యేకంగా ఉండేటువంటి శివలింగాలు ఉండేటువంటి క్షేత్రం కూడా భైరవకోన. అలాగే గుహాలయాలు మనము సుమారుగా కొన్ని వేల గుహలు ఉన్నాయి మనకు గుహాలయాలుగా. అంటే కొన్ని గుహాలయాల్లో అర్చన పూజా విశేషాలు జరుగుతున్నాయి, కొన్ని ఆగి ఉన్నాయి. అయితే భైరవకోనలో చేసింది మొదలు ఇప్పటి వరకు కూడా అర్చన పూజా కార్యక్రమాలు ఎక్కడ ఆగల. అన్ని కూడా ఆయా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి జరుగుతూ వస్తున్నాయి. 365 జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలాగైతే ఉన్నారో అలాగే లక్ష్మి, పార్వతి, సరస్వతి త్రిమాతలు, త్రిముఖ దుర్గాంబ ఒకే విగ్రహంలో 3 ముఖాలుగా అంటే ఇటు సరస్వతి అటు లక్ష్మి మధ్యలో పార్వతి కలిపి త్రిముఖ దుర్గాంబ ఇక్కడ అమ్మవారు కింద అర్చన దర్శనమిస్తుంది. అలాగే శివ పరివారం అంటే కైలాసంలో శృంగి, భృంగి, నంది, చండి, వినాయకుడు వీళ్ళు శివ పరివారం అంటారు. మనం వైకుంఠానికి వెళ్తే జయ విజయులు, గరుత్మంతుడు, ఆదిశేషువు అట్లా విష్ణు పరివారం. ఇక్కడ శృంగి, భృంగి, నంది, చండి, వినాయకుడు శివ పరివారం. శివ పరివారం సహితంగా ఉండేటువంటి ఆలయాలు గాను మరియు త్రిమూర్తులు కలిసినటువంటి క్షేత్రంగాను భైరవకోన క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ 8 గుహాలయాలు అంటే మొదటిది ఉత్తరముఖంగా ఉంటుంది. పల్లవుల కాలం అని చెప్పడానికి ఆధారం ఏమిటయ్యా అంటే వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టినా సరే ముందు ఉత్తరముఖంగా ఉండేటువంటి ఆలయాన్ని నిర్మాణం చేస్తారు, తర్వాత అన్ని తూర్పు ముఖానికి పంపిస్తారు. ఇక్కడ దీర్ఘంటి శ్రీశైలముని ఈయన ప్రధానమైనటువంటి శిల్పి. దీర్ఘంటి శ్రీశైలముని అనేటువంటి ఆయన ప్రధాన శిల్పి. అలాగే కీలప, త్రిభువనాదిత్యను, గోవింద పోలేరు, లోకమ, వెంగంగుంట్లాచార్యులు మరియు డకరమి సుమారు 16 మంది శిల్పులు ఈ గుహాలయాలు తొలిచారు అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మీ లిపి ఆధారితంగా మనకు ఆ సమాచారం ఇచ్చారు. అయితే ప్రతి ఆలయంలో కూడా బ్రహ్మసూత్రం తోటి ఉండడం వల్ల ఒక బ్రహ్మసూత్ర ఆలయాన్ని దర్శనం చేసుకుంటే 1,00,000 శివాలయాలు అర్చన చేసింది. మరి 8 గుహాలయాల్లో బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఆలయాలు, చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయేమో మనం ఎక్కడ చూసినా అక్కడ కూడా ఒక శివలింగం ఉంటుంది. అట్లా ప్రత్యేకంగా 8 ఉంటే మిగతా 100 ఉంటాయి. ఆ 100కు కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది. మొత్తం కలిపి 108 శివలింగాలు. అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఏమిటంటే 108 ఒక్కసారి అర్చన చేస్తే ఒక్కొక్క దానికి 1,00,000 సార్లు అర్చన చేసినట్టు కదా. అంటే 108 లక్షలు ఎంత? 1,08,00,000. అంటే కోటి నిధుల కన్నా కోణమిన్న అంటే మన పెద్దవాళ్ళు చెప్పేది. కోటి నిధుల కన్నా కోణమిన్న అని చెప్పి మన పెద్దవాళ్ళు ఆచరించారు. దానికి వాళ్ళు ఎన్నో రకరకాలైనటువంటి స్వయ అనుభవాలు పొంది వాళ్ళు మనకు ఆ సమాచారం ఇచ్చారు. పెద్దవాళ్ళు మా తాతలు, ముత్తాతలు అందరూ కూడా ఇప్పుడు మనందరం కూడా ఎక్కడో ఒక చిన్న ఛాయ లేకపోతే మీరు భైరవకోనకు వచ్చి ఉండలేకపోవచ్చు. ఎందుకంటే మీ పూర్వీకులు చేసుకున్నటువంటి అదృష్టం ఎప్పుడో ఉండింటది. అందువల్లనే
ఆ దర్శనం కలుగుతుంది. అలాగే భైరవ కోనకు ఇంతటి గొప్ప విశేషం కలిగింది. ఇంకోటి ప్రత్యేకత ఏమిటి, భైరవ కోన అని చెప్పి అనడానికి మూల కారణం ఏమిటంటే క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అయినందువల్ల ఇది భైరవ కోన అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. మనము కాశీకి వెళితే క్షేత్రపాలకుడు కాలభైరవేశ్వరుడు, అలాగే భైరవ కోనలో కూడా కాలభైరవ స్వామి అయినందువల్ల ఇది భైరవ కోన అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఆలయాల్లో ఉన్నటువంటి వివిధ రకాలు అంటే మొదటి శశినాగలింగం, దాన్ని హనుమత్ సూర్యలింగం అంటారు. అంటే బ్రహ్మసూత్ర ఆలయమే హనుమత్ సూర్యలింగం. ఎందుకు అంటే ఇక్కడ డి విటమిన్ లోపం ఏదైనా ఉంటే ఆ శివాలయంలో అర్చన ధ్యానము చేత ఆ డి విటమిన్ లోపాలన్నీ కూడా నయమవుతాయి. అలాగే కాశీ విశ్వేశ్వరుడు, అలాగే రామేశ్వరుడు, తర్వాత భర్గులేశ్వరుడు, తిరుమల దుర్గాంబ, తర్వాత నగరేశ్వర స్వామి, తర్వాత మల్లికార్జున స్వామి, తర్వాత పచ్చఘాటేశ్వరుడు అని అంటారు, తర్వాత అష్టకాల ప్రచండ భైరుడు. వీళ్ళందరికీ కూడా పేర్లు ఊరకు వచ్చినాయి కాదమ్మా, రకరకాలైనటువంటి పరిశోధనలు జరిగాయి. పెద్దవాళ్ళు ఆ చేసి ఆ పేర్లను పెట్టారట. పక్షఘాత అంటే నేను, నాది, నాకు అన్నటువంటి భావన కలగకుండా మనము, మనది, మనకు అన్నటువంటి భావన కలిగేటట్టుగా. అష్టకాల ప్రచండ భైరవులు అని చెప్పి ఇంకొక శివలింగం ఉంది. అంటే కాల, కపాల, ఉన్మత్త, రుడూక, అసితాంగ, క్రోధన, సంహార, ఉగ్ర, రౌద్ర భైరవులు అష్టభైరవులు అని. ఆ అష్టభైరవులను దర్శించేటువంటి అర్చించేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఈ అష్టకాల ప్రచండ భైరవ స్వామి శివలింగాన్ని దర్శనం మాత్రం చేతనే అవన్నీ కలుగుతాయట. అలాగే శశినాగలింగము, నగరేశ్వర లింగం మనం చూశారు ఎందుక. ఆ నగరేశ్వర లింగం ఏమిటి అంటే మీరు సుమారు భారతదేశములో, మనం భారతదేశంలో అంటే భారతదేశంలో ఎన్నో గుహాలయాలు, సుమారు కొన్ని వేల గుహాలయాలు అన్ని ఉన్నాయి. అన్నింటిలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. భైరవకంలో ఏమిటయ్యా అంటే ఈ 8 ఆలయాల్లో నగరేశ్వర ఆలయం కూడా పద్మలింగము అంటారు. అంటే బాణలింగాలు, పద్మలింగాలు. అంటే బాణలింగము అంటే పానిపట్టానికి గర్తం వేసి అందులో శివలింగ స్థాపన చేస్తారు. అయితే ఇక్కడ అలా కాదు, ఎక్కడ ప్రతిష్ఠ చేసింది కాదమ్మా, అన్నీ కూడా అక్కడ తొలిచారు మునులందరూ కూడా. అన్ని కూడా తొలిచినందువల్ల పానిపట్టము, శివలింగము రెండు కలిపి ఒకే దాంట్లో తయారు చేసినందువల్ల అది పద్మలింగం అయింది. అలాంటి ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. అది భైరవ కోనలో ఉంది. అలాగే అమ్మవారి తిరుమల దుర్గాంబ, ఆ విగ్రహాన్ని చూస్తే ఎంతటి అద్భుతంగా ఉంటుందంటే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం తిరుమల దుర్గాంబాదేవి. అలాగే ప్రకృతి మాత ఒడిలో ఉన్నందువల్ల ఈ సోనవాస అనేటువంటి జలపాతం, అంటే ఈ క్షేత్రానికంటే కూడా ముందు తీర్థం ఉందమ్మా, సోనవాస జలపాతం. ఈ జలపాతం మూలకంగా వివిధ రకాల ఔషధ మూలికల యొక్క వేర్లను తాకుతూ వచ్చినందువల్ల దాన్ని సోనవాస అంటే, దాన్ని సోన అంటే బంగారు, వాస అనగా నీరు, అంటే రెండు కలిసి బంగారు ధారలు అంటే అంతటి ప్రత్యేకతగా ఉంటుందని చెప్పి దాన్ని ఇచ్చారు. దాంట్లో స్నానము, ఇక్కడ అర్చన మాత్రం చేత మానసిక శారీరకమైనటువంటి ఏదైనా సరే తొలగిపోతాయి అనేది పూర్వీకులు ఆచరించి చెప్పినటువంటి ధర్మం. మనము ముని, దేవ, ముని, మనుష్యానం, దేవ, ముని, మనుష్యానం అని చెప్పి 3 విధాలుగా ఉంటుంది. దేవ సాంప్రదాయము అంటే మనం శ్రీశైలం వెళతాం. శ్రీశైలంలో సాక్షాత్ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలు, భ్రమరాంబాదేవి అష్టాదశ శక్తి పీఠంలో ఉంటుంది. అది దేవ సాంప్రదాయమైనటువంటిది. కాశీ, రామేశ్వరము, సోమనాథు ఇవన్నీ కూడా. ముని సాంప్రదాయం అంటే, ముని సాంప్రదాయం అంటే ఏమిటంటే కొంతమంది మునులు వారికి ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి కొంత విషయాన్ని తపస్సు చేసుకుంటూ ఆ దానికి తగ్గట్టుగా ఇలా గుహాలయాలుగా తొలుస్తాం. దాన్ని ముని సాంప్రదాయం ఆలయాలు అంటారు. మనుష్యాన అంటే మనము అందరము గ్రామంలో గాని నదీ తీరంలో గాని ఇక్కడంతా కూడా దేవాలయాలు నిర్మాణం చేయడం అనేది మనుష్యానం అని చెప్పి. 1,00,000 ఫలితం ఒక దాంట్లో 12 జ్యోతిర్లింగాల్లో ఉంటే 10,000 ఫలితం ఉంటుంది ముని సాంప్రదాయ దేవాలయంలో. మనుష్యానం మనం చేసుకున్నటువంటిది 1000 ఫలితం ఉంటుంది. అంటే ఎందుకంటే అంతటి హెచ్చు ఫలితం ఉంది అని భైరవ కోనలో ముని సాంప్రదాయం కాబట్టి అంతటి హెచ్చు ఫలితం ఉంది. అందుకే భైరవాద్రి స్మృతేర్ముక్తి అంటే భైరవ కోన అని చెప్పి అనుకుంటేనే ముక్తి కలుగుతుంది. ఎందుకంటే మనకు ఈ చిన్న చిన్న గుహాలయమే చూడటానికి చిన్నదిగా ఉంటుంది. పరిశీలనగా చేసుకున్నప్పుడు ఆగమం ప్రకారం, దేవాలయ శిల్పాగమం ప్రకారము, దేవాలయ ఆగమం ప్రకారం చూస్తే ఇక్కడే అన్ని తొలిచారు వాళ్ళు. అంటే 1500 సంవత్సరాల నాడే అన్ని తొలిచారు.
అందుకే ఇప్పటికీ కూడా మనకి దర్శనం ఇచ్చేటువంటి సమయంలో భగవంతుడు దర్శనం ఇస్తున్నాడంటే ఆ దర్శనం చేసుకుంటున్నామంటే మనం చేసుకున్నట్టు పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు మనకి ఇక్కడ అంటే కొన్ని జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ఠించారు కదా, అవును. వాటి గురించి ఒకసారి చెప్తారా? అంటే అదే ఆ పేర్లను కూడా వాళ్ళు ఆ మునులు పరిశీలించారు. ఈ శివలింగానికి ఈ పేరు పెట్టాలి, శశినాగలింగము అంటే. శశినాగం అంటే రెండు ఒకటే, శశి అంటే చంద్రుడు, నాగం అంటే సర్పము అనేది. కానీ ఎందుకు పెట్టారు అని అంటే ఆ ఒద్దికగా ఉండేట్టుగా. చంద్రుడు ఆ సర్పము ఎలా ఒద్దిక ఎక్కడ ఉంటాయంటే పరమేశ్వరుడి దగ్గర ఉంటాయి. అలానే ఇక్కడికి వస్తే మానసికమైనటువంటి ఒద్దికత ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి అంటారు. మహానుభావులు ఆ శ్రీశైలాన్ని కూడా స్మరించుకోవాలి. ఆ ఫలితం అలా ఉంటుంది శ్రీశైలానికి. కాశీ విశ్వేశ్వరుడు, కాశీ కంటే మహత్తరమైన శక్తి కదా కాశీ అన్నటువంటిది. ఆ ఫలితాన్ని కూడా స్మరణ మాత్రం చేత ఇక్కడ దర్శనము మరియు కాశీని అనుకున్నటువంటి స్మరణము రెండు కలిపితే ఇంకా త్వరగతిన మనకు అనుకున్న పని అవుతుంది. రామేశ్వర లింగం అంటాం. మనము రామనాథపురం వెళ్ళి రామేశ్వరం దర్శనం చేసుకోవాలంటే అక్కడ వెళ్ళేటువంటి వాళ్ళు అది ఇక్కడ ఉండి కూడా ఆ స్వామిని స్మరించుకుంటే అంత ఫలితం వస్తుంది అంటే. ఇక్కడికి వచ్చి ఆ ఫలితం వస్తుంది. పక్షఘాతము నేను నాది అన్నటువంటి భావన లేకుండా అష్టకాలు ఇందులో చెప్పుకున్నాం కదా, అష్టకాల ప్రచండ భైరవి. ఇట్లా రకరకాల ఆ పేర్లన్నిటి కూడా పెద్దవాళ్ళు వాళ్ళు చాలా దూరం ఆలోచించారు. వాళ్ళకు ఈ రోజు మనం కొంత సముద్రములో ఉగ్గు గిన్నె, మనం సముద్రం మొత్తం మీద ఉగ్గు గిన్నె. వాళ్ళు సముద్రమే, వాళ్ళు మహానుభావులు. ఆ శాస్త్రం వాళ్ళు పెద్దవాళ్ళు, మునులు అందరూ వాళ్ళు పరిశీలించి ఇలాంటి మహత్తరమైనటువంటి క్షేత్రాన్ని మనం అర్చించేదానికి దర్శించడానికి మనకు కల్పించారు. భగవంతుడు ఎంత ముఖ్యమో తొలిచినటువంటి ఆ శిల్పులు కూడా అంత ముఖ్యం. అందుకే మేము ఎప్పుడు వాళ్ళు పొద్దున్న ఉదయం లేస్తూనే అర్చన చేసుకుంటూ చెప్తాం మేము, భైరవాద్రి స్మృతిర్ముక్తి సర్వమునీనాం అంటే ఆ భైరవ కోణంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటిలో కూడా మీరు అర్చన చేసుకుని వెళ్ళిన తర్వాత మేము వస్తామయ్యా అంటే వాళ్ళు చేసుకుంటుంటారు. చూసుకుంటూ అది ఫలితం అమ్మా భైరవ కోంది. భక్తుల రద్దీ ఎలా ఉంటుంది ఇక్కడ? సుమారు రోజుకి ఎంతమంది భక్తులు? కార్తీక మాసము, మహాశివరాత్రి, దేవి శరన్నవరాత్రులు ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది అమ్మా. కార్తీక మాసంలో ప్రతిరోజు 1000 మంది వస్తూ ఉంటారు. సోమవారాలు 4 సోమవారాలు 4 5లు 20,000 మంది, లేకపోతే 4 10లు 40,000 మంది. పౌర్ణం రోజు ఒక 15,000 మంది వస్తారు. మొత్తం కలుపుకుంటే సుమారు ఒక కార్తీక మాసం మొదలై పూర్తయ్యేసరికి 1,00,000 మంది వచ్చి వెళ్తారు దర్శనానికి. తర్వాత మహాశివరాత్రి దేదీప్యమానం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ సుమారు ఒక 20,000 మంది జనాలు దర్శించుకుని వెళ్తారు స్వామిని. అలాగే అమ్మవారు కాబట్టి దేవి శరన్నవరాత్రులు అవి కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే కాకుండా ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి మాలకొండ మాల్యాది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రము, మిట్టపాలెం నారాయణ స్వామి క్షేత్రము, ఈ సిద్ధేశ్వర క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నిటిను కూడా భక్తులు దర్శించుకుంటూ ప్రతిరోజు కూడా రోజుకు 1000 మంది తగ్గకుండా వస్తుంటారు. వారికి వసతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పురావస్తు శాఖ వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, పర్యాటక శాఖ వారు మరియు అటవీ శాఖ వారు అందరి యొక్క అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఈ పరిపాలనా విధానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు. కార్యనిర్వహణాధికారి కానీ, చైర్మన్ గారు కానివ్వండి, గౌరవనీయ శాసనసభ్యులు మరియు ఎంపీ గారు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది భైరవ కోన మీద. ఇక్కడ వచ్చిన భక్తులకి అన్న ప్రసాదాలు ఇవి ఉన్నాయి. ఇక్కడ అన్న ప్రసాదాలకు ఎలాంటి లోట్లు ఉండవమ్మా. ఇక్కడ 2 అన్నదాన సత్రాలు ప్రస్తుతానికి ఉన్నాయి. ఒకటి గురుసదన్ ప్రసాద్ సెంట్రల్ ట్రస్ట్ వారు అని చెప్పి గురుసదన్ ఒకటిను, ఆ పక్కన మేకల జయమ్మ గారు అని చెప్పి మేకల జయమ్మ గారి సత్రం, ఈ 2 ఉన్నాయి. ఇంకా రాబోయేటువంటి కాలంలో సత్రాలు చాలా వస్తున్నాయి. భోజనానికి కానీ అకామిడేషన్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంక కొద్ది రోజుల్లో టెంపుల్ దగ్గర నుంచి టూరిజం వాళ్ళు, ఆ పర్యాటక శాఖ వాళ్ళ దగ్గర నుంచి మనకు పెద్ద అకామిడేషన్స్ రూములు అవన్నీ కూడా ప్రారంభిస్తున్నారు. ఒక కొద్ది రోజుల్లో సుమారు ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలోనే భైరవ కోన ఒక మినీ తిరుమల లాగా కాబోతుంది. అది రాబోయేటువంటి కాలంలో మీరు కూడా చూస్తారు. భక్తులందరికీ కూడా విన్నపం ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చినా సరే సుదూర ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండటానికి అన్ని వసతులు ఉన్నాయి. ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు, భోజన సదుపాయాలు ఉన్నాయి, ఉండటానికి వసతులు ఉన్నాయి. మనం అనుకున్నంత అకామిడేషన్ ఎక్కువ దొరకపోయినా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి అసౌకర్యం లేదు, అందరూ దర్శించవచ్చు. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ అమ్మవారిని దర్శించి వారి యొక్క
శుభాశీస్సులు పొందడానికి అందరికి అవకాశం ఉంటుంది. స్వామి ఇక్కడ 101 లింగాలతో పాటు 101 కోనేరులు ఉన్నది నానుడి వినపడుతుంది కదా, అమ్మా. ఆ కోనేరుల గురించి ఒకసారి చెప్తారా? అమ్మా, ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం క్షేత్రం కంటే తీర్థం ముందు ఉంది అని చెప్పి, ఆ తీర్థాన్ని బట్టే వాళ్ళు క్షేత్రాన్ని తయారు చేశారు. అంటే ఒక దేవాలయము దేదీప్యమానంగా జరగాలి అంటే ముందు నీరు ఉండాలి అక్కడ. అది ఈ సోనవాస జలపాతం మొదటి నుంచి ఉంది. సుమారు 200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆ పైన కొండల మీద ఈ వర్షానికి ఆ నీరంతా కూడా ఆ కొండలో ఉన్నటువంటి రాళ్ళు శిలాజలం అంటారు. ఆ రాళ్ళన్నీ తేమ తీసుపట్టుకొని ఉంటే ఎప్పుడైతే వర్షం తగ్గుతుందో ఆ దాంట్లో ఉన్నటువంటి చెమ్మ దిగుతుంది. దాని అప్పుడు శిలాజలం అంటారు. ఇప్పుడేమో వర్షపు నీరు. ఆ తర్వాత అలా ఊట నీరు అంతా అయిపోయిన తర్వాత దాన్ని రాయిలో నుంచి వచ్చేటప్పుడు శిలాజలం అంటారు. ఇవి వివిధ రకాల ఔషధ మూలికలు పట్టుకొని ఉంటాయి. ఆ మూలికల నుంచి కూడా రసాలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ సోనవాస ఆ జలపాతము అక్కడ స్నానము ఆ తీర్థము చేత అంతటి ప్రత్యేకత ఉందని చెప్పి వాళ్ళు మునులే దాన్ని తీసుకున్నారు. ఇక్కడికి రావడానికి నీరు 200 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దిగేటప్పటికి ఎంతో దూరం విస్తీర్ణంలో ఆ నీరంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. సుమారు ఒక 108 కోనేరులు ఉన్నాయి పైన. ఇప్పుడు పిల్లకాయలు అక్కడికి వెళితే ఇబ్బంది పడతారని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంత స్ట్రిక్ట్ గా పెట్టారు. వెళ్ళొద్దండి. కొండ మీద ఏముందంటారు? నార్మల్ దానిపైన కొండ మీద ఏవో గుండాలు ఉన్నాయని చెప్పేసి, నీటి గుండాలు ఉన్నాయమ్మా. నీటి గుండాలు ఏమిటి అంటే ఈ నీరంతా కూడా దాంట్లోకి వచ్చి అక్కడి నుంచి ప్రవహిస్తూ వస్తాం. ప్రకృతి అలా ఇది ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేశారు మునులు, అక్కడ కూడా కొన్ని శివలింగాలు తయారు చేసి పెట్టారు. అక్కడ కూడా అయితే ఎంత దూరం నుంచి వస్తున్నాయంటే సుమారు ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్ దగ్గర నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో నుంచి నీరు వస్తా ఉంటుంది. ఇక్కడేమో అంత ఉధృతంగా ప్రవహిస్తే అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా ధారలాగా వస్తుంది. మనము గోదావరిని అక్కడ వింధ్య పర్వతాలకు వెళ్ళినప్పుడు గోదావరి ఎంత చుక్కగా పడితే కిందకి వచ్చేసరికి గోదావరి ప్రవాహం అవుతుందో అలాగే ఆ పైన ఉన్నటువంటి సెలయేరు అక్కడి నుంచి అంతా కలిసి ఆ ధారలాగా కలిసి ఒక పెద్ద సెలయేరు లాగా వస్తుంది. అదే సుమారు ఇక్కడ 200 మీటర్లు ఎత్తు ఉంటుంది. అక్కడ వర్షము నీరన్నీ స్టోర్ అయ్యి దాని నుంచి రిలీజ్ అవుతాం. అందుకే అది ప్రత్యేకత. అందుకే మనము వివిధ రకాల వనమూలికలు తయారై వేర్లలో గుండా తాకి వస్తాయని చెప్పి అన్నాం కదా, అవేంటంటే అదే ప్రత్యేకత దాంట్లో. అక్కడ నుండి వచ్చిన తర్వాత మన సోనవారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు భైరవుడి గుండం ఇది అంటారు, అమ్మవారి గుండం అది అంటారు. అదే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 10 గుండాలు ఉన్నాయి. మీరు గమనించాలి. అంటే గుండము అంటే పెద్ద లోతుగా కాదు, అది నేచర్ కు కొద్దిగా తొట్టిలాగా తయారైంది, అది గుండం అంటుంటారు. అలా 10 ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి. అక్కడక్కడ మీకు నీళ్లు కనపడుతున్నాయి అంటే అది గుండం అని లెక్క. అలాంటి 100 ఉన్నాయి పైన ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో మనం చాలా మంది శిల్పాగం చెందిన వాళ్ళు ఉంటారు కదా, అంటే శిల్పులు వస్తుంటారు వివిధ రకాలు. అంటే కొంతమంది వాటి మీద అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే ఇక్కడ ఏమిటి విశేషాలు, ఈ యొక్క గుహాలయాలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటని చెప్పి చూస్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కూడా ఉందమ్మా. ఇది పల్లవుల కాలం అని చెప్పి అనడానికి కొన్ని ఆధారాలు ఏమిటంటే సింహాలు. ఈ సింహము మనము ఎవరైతే రూల్ చేస్తారో దానికి తగ్గట్టుగా వాళ్ళ రూలింగ్ సంబంధించిన పతాకం అని ఒకటి ఉంటుంది, ధ్వజ పతాకాలు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు పెట్టినప్పుడు వాళ్ళ రథానికి పతాకం ఏముంటుంది, ఆంజనేయ స్వామి. అలాగే వీళ్ళకు పల్లవుల కాలంలో సింహాలు ఉండేవి. ఇవి అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఇది పల్లవుల కాలం అని ఐడెంటిఫికేషన్. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ మేమైతే వాసుకులు అంటాం, మేము వాసుకి అని. అయితే వాళ్ళను నాసిక్ కూడర్లు అంటారు. నాసిక్ కూడర్లు అంటే ప్రస్తుత పరిభాషలో సీసీ కెమెరాలు అంటే మనం ఇంట్లో ఉన్న వచ్చి ఏం జరిగింది, ఎవరు వచ్చి వెళ్ళారు అనేది మళ్ళీ రికార్డ్ ఆటోమేటిక్ మనకు తెలిసిపోతుంది. అలాగేంటంటే భగవంతుడు పరమేశ్వరుడు ఎప్పుడు సదా ధ్యానముద్రలో ఉంటే మనం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాం. ఆయన మనల్ని చూడలేదే అనేటువంటి బాధతో, భావనతో, ఆలోచనతో మనం వెళితే అవన్నీ ఉండకుండా అయ్యా ఫలానా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారయ్యా, ఆయన అనుమతి లేనిది మన దర్శనానికి రాము. అయితే వాళ్ళు కూడా చెప్తారట, అయ్యా ఫలానా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారయ్యా తమరిని. తర్వాత ఈ కింద ఉన్నటువంటి అన్ని కూడా విగ్రహాలన్నీ చూశారు కదా, ఇవి భారవాహకులు అంటారు. భారవాహకులు వీళ్ళేమో నాసిక్ కూడార్లు, అదేమో ఆ పల్లవుల కాలం నుంచి ఐడెంటిఫికేషన్. తర్వాత వీళ్ళను భారవాహకులు అంటే ఈ పీఠం భారవాహకులు అని. అంటే ఆ ప్రత్యేకత ఏమిటంటే ఈ వెయిట్ పట్టుకునేదంతా వాళ్ళని. అలాగే అక్కడ ముందు అక్కడ వెళ్తే చిన్న శివలింగం ఉంటుంది,
ఆ శివలింగానికి ఇద్దరు భక్తులు అర్చన చేసుకుంటున్నట్టుగా ఉంటుంది అక్కడ ఎంత స్పష్టంగా ఉన్నాయంటే ఆ పక్కన ఇద్దరు భక్తులు అంత స్పష్టంగా చేశారు. ఇంతటి మిషనరీ ఉన్నటువంటి ఈ సమయంలోనే మనం చేయడం కష్టం. మరి అంత సూక్ష్మంగా ఎలా చేశారు ఆ రోజు మహానుభావులు అంటే తపశక్తివంతులమ్మ వాళ్ళు. మనం చేసుకుని మనం ఎంత చేసినా వాళ్ళలో సముద్రంలో ఉగ్గిగినడే వాళ్ళ సముద్రం. ఇక్కడ ఉన్న శివలింగం జలలింగం అంటారు దీన్ని. ఈ పక్షఘాత లింగం వచ్చేసి జలలింగం అంటారు. ఇది 10 అడుగులు లోతుంది. దాని సైడ్ నుంచి చూస్తే నీళ్లు ఉంటాయి దాంట్లో. అంటే ఇట్లా నీళ్లు పారుతుంటాయి కదా, వివిధ రకాల ఈ అన్ని ఉన్నాయి. చాలా చోట్ల జలపాతాలన్నీ వస్తుంటాయి. అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న దారిలాగా ఉంటే ఆయన కట్ చేసేటప్పుడు అక్కడ ఉంటే దాన్ని మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ ఆ శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠ చేశారు. అది ప్రత్యేకత. ఇక్కడ ఈ జలలింగం కూడా ప్రత్యేకత ఉంటుంది. మనం ఇందాక చూసుకున్న అన్ని దేవాలయాలు చాలా ప్రత్యేకత. భైరవ కోణంలో చిన్న శివలింగం కూడా అనంతమైనటువంటి ప్రత్యేకత కలిగిందంట. దర్శించాలి, ఫలితాన్ని మనం పొందాలి. భగవంతుడు ఎల్లవేళ భక్తులకు శుభాశిస్సులు కలుగజేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఏంటి, స్నానము, అక్కడ సోనమాసం దగ్గర స్నానము, స్వామివారి దగ్గర దర్శనం, ఈ మాత్రం చేతనే భైరవాద్రి స్మృతిర్ ముక్తి. ఆ భైరవ కోణం మనం మనసులో అనుకోవడమే ముక్తి. అర్చించడము మనం చేసుకున్న అదృష్టం, పెద్దవాళ్ళు ఇచ్చిన భాగ్యం. ఇది అందరికీ ప్రతి భక్తులకి కూడా కలగాలని సదా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సమర్థిస్తున్నాం. చాలా బాగా చెప్పారండి. మాకు తెలియని విషయాలు ఎన్నో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా భక్తులు రావడానికి మీరు చేయగలిగింది మీరు చేశారు. చాలా బాగా చేశారు. ధన్యవాదాలు.